మూడవ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలికి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొకసారి మేమంతా మీ సన్నిధికి రావటానికి, మీ మాటలు వినటానికి, మీ వాక్యం ద్వారా ఆదరించబడటానికి, ధైర్యపరచబడటానికి, బలపరచబడటానికి, హెచ్చరించబడటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో వాక్య భాగంలో నుంచి మీరే మాతో మాట్లాడమని, మాకు అర్థమయ్యే విధంగా వివరించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ప్రార్థన చేయాల్సిన విషయం, మరి పరిచర్యలో భాగంగా కొన్ని పుస్తకాలు కూడా రాయడానికి ప్రభు చూపిస్తున్నాడు. వాస్తవానికి వాటికి అంత స్పందన వస్తుందని నేను భావించలేదు. చాలామంది చదువుకొని, చాలామంది బలపడి వారి అనుభవాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తూ మరి ఇంకా ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. మీరు ఇంకా చాలా విషయాల గురించి రాయాలి అని మరి సహోదరులు చాలామంది మరి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మరి దేవుని ప్రణాళిక అనే ఒక పుస్తకం DTP అయిపోయింది, దాన్ని కొంచెం కరెక్షన్ అది చూడాలి. అలాగే యాకోబు పత్రిక, అది కూడా DTP అయిపోయింది, దాన్ని కూడా కొంచెం చూడాలి, కొంచెం ఫ్రీ అయిన తర్వాత. ఆ తర్వాత ఆ బుక్ ప్రింటింగ్ చేయించాలి. సో ఈ పుస్తక పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే హోరేబు. ఏంటి? హోరేబు. కొంతమంది వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని స్థలాలు లేదా కొన్ని ప్రదేశాల గురించి కూడా మనం ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. హోరేబు అనేటువంటి ఈ ప్రాంతానికి మోషే వచ్చాడట. మనం అదే చదువుకున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా చదువుకున్నాం. ఏమని? మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హోరేబు అనేది ఒక కొండ. ఆ కొండకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి హోరేబు, 2 సీనాయి, 3 దేవుని కొండ. హోరేబు పర్వతం అంటారు, సీనాయి పర్వతం అంటారు, దేవుని పర్వతం అని కూడా దాన్ని అంటారు అన్నమాట. దేవుని పర్వతం అని అనడానికి కారణం ఏంటంటే, దేవుడు అక్కడ వెలిసాడని కాదు. అలాంటి భాష బైబిల్లో లేదు. అక్కడ వాళ్ళు వెలిసారు, ఇక్కడ ఏం వెలిసింది, కథలు ఏదో మన వాళ్ళు చెప్తా ఉంటారు. అలా ఏం కాదు. సీనాయి కొండ మీదకి దేవుడు దిగొచ్చి మోషే ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఆయన అనుగ్రహించాడు అన్నమాట. కాబట్టి దేవుని మహిమ వాళ్ళకి కనబడింది, దేవుని స్వరం వాళ్ళు విన్నారు, దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పొందారు. అక్కడే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత అక్కడ దేవుడు వాళ్ళని ఇంచుమించుగా 1 సంవత్సరం పాటు అక్కడే ఉంచి, ఎక్కడ? ఈ సీనాయి లేదా హోరేబు అనే ప్రాంతం దగ్గర ఉంచి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడనమాట. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం కొనసాగింది. అంటే వారు ఎలా ప్రయాణం చేయాలో, వారి ప్రయాణంలో వారికి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయో, వాటిని ఎలా అధిగమించి ముందుకెళ్లాలో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలు ఎలా ఉంటారో, అక్కడ వీళ్ళు ఎలా జీవించాలో అనే విషయాలన్నిటినీ దేవుడు 2 పలకల మీద రాసి మోషేకు వివరించి మోషేకి ఇచ్చాడు అన్నమాట. అలాగైతే ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉండగా ఈ 3వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నామంటే,
3వ అధ్యాయం ఒకసారి చదవండి మరలా, మొదటి 2 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పోత నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా హోరేబులో ఏముందో చూద్దాం ఈరోజు మనం. ఎక్కడ? బెరెంపురంలో కాదు, ఎక్కడ? హోరేబులో ఏముందో చూద్దాం. ఈ హోరేబు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు అక్కడ వాళ్ళకి కనబడటం, దేవుడు వాళ్ళతో కనబడటం అంటే మహిమలో, రూపమే కాదు, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటం, ఈ విషయాలన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దేవుని పర్వతం అనే పేరు దానికి వచ్చింది కాబట్టి హోరేబులో దేవుని సన్నిధి ఉందన్నమాట. ఓకే, అలాగైతే ఇలా చెప్పుకుందాం మనకు అర్థం అవడానికి. హోరేబు అంటే దేవుని సన్నిధి లేదా దేవుని సంఘం. ఓకేనా? అలాగైతే దేవుని సన్నిధిలో లేదా దేవుని సంఘంలో అనగా హోరేబులో ఏముంది అంటే మొట్టమొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే హోరేబుకు రాగా యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యను అని మనం చూస్తా ఉన్నాం. అలాగైతే అతను ఐగుప్తు నుంచి మిద్యాను ప్రాంతానికి పారిపోయి వచ్చాడు. మీ అందరికీ తెలిసే ఉంటది. 40 సంవత్సరాలు మోషే జీవితం 3 భాగాలు చేయొచ్చు అనమాట. 40 సంవత్సరాలేమో ఫరో ఇంట్లో ఉన్నాడు, 40 సంవత్సరాలేమో మిద్యాను ప్రాంతంలో ఉన్నాడు, తన మామ గొర్రెలను కాసుకుంటూ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ అరణ్యంలో ప్రయాణం చేశారు అనమాట. ఇది ఆయన జీవితంలో 3 భాగాలు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయుడు అలాగే ఇశ్రాయేలీయుడు ఇద్దరు గొడవ పడతా ఉంటే మోషే కొంచెం కోపం ఎక్కువ. మోషే ఏం చేశాడంటే ఐగుప్తీయుడిని కొట్టి ఒక దెబ్బతో చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. ఆ సంగతి ఫరోకి తెలిసింది. అతను ఇతన్ని ఏమన్నా చేస్తాడేమో అని భయపడి ఐగుప్తు నుంచి పారిపోయాడు మిద్యాను ప్రాంతానికి. అక్కడ యిత్రో అనే ఆయన కుటుంబం పరిచయం అయింది. మోషే తన ప్రవర్తన వాళ్ళకి నచ్చింది, మంచి పిల్లోడిలాగా ఉన్నాడని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏం చేశాడంటే ఈ మోషేకి తన కుమార్తెని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు అనమాట. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు మోషే ఆ మిద్యాను ప్రాంతంలో ఉండి ఏం చేసేవాడంటే తన మామ గొర్రెల్ని కాసేవాడు అనమాట. అలాగే ఒకరోజు గొర్రెలు తోలుకొని ఇదే ప్రాంతానికి వెళ్ళాడు. వాస్తవానికి అప్పటికి అక్కడ దేవుని కొండ అనే పేరు రాలా, దేవుని పర్వతం అని కానీ లేకపోతే ఇలా తర్వాత ముందుకెళ్ళిన తర్వాత నిర్గమకాండం 19-20 అధ్యాయాలు మనం చదివితే అక్కడ దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఈ ప్రాంతంలో ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే దానికంటే ముందుగానే 3వ అధ్యాయంలో దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ఇలా చెప్పుకుందాం. మళ్ళా ఒకసారి 2వ వచనం చదవండి, మైక్ దగ్గర పెట్టుకుని ఎవరన్నా 2వ వచనం చదవండి. 3వ అధ్యాయం అక్కడ మైక్ ఉందో చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఒక పని చేయండి, మొదటి వచనం చదివేయండి. మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తీసుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. సరే, ఇక్కడ మనం ఆగితే మొట్టమొదటిగా బైబిల్ చదివేటప్పుడు మనం ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించాలి. మోషే అరణ్యానికి వచ్చాడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అరణ్యము అవతలికి వెళ్ళాడు. ఈ పదం చాలా ప్రాముఖ్యమైనది. ఇంతకు ముందు ఎక్కడున్నాడు? అవతలికి వెళ్ళాడంటే యువతలు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? అరణ్యాన్ని దాటుకొని అవతలికి వెళ్ళాడు. అక్కడేముందంటే హోరేబు ఉంది. అక్కడేమైందంటే 2వ వచనంలో దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ఇలా చెప్పుకుందాం. ఈ లోకం అనేది ఒక అరణ్యం అనుకుందాం. ఈ లోకం అనేది ఒక అరణ్యం అని మనం అనుకుంటే యువతలు ఉన్నంత కాలం దేవుడు మనకు అర్థం కాడు. యువతలు ఉన్నంత కాలం దేవుని ప్రత్యక్షత మనకు ఉండదు. కాబట్టి చాలా మంది బయట దేవుని గురించి చెప్తా ఉంటే నవ్వుతా ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, ఎదిరిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. కారణం ఏంటయ్యా అంటే వారికి ఏం లేదు, ప్రత్యక్షత లేదు. రెవల్యూషన్ అంటారు అన్నమాట. దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటే తప్ప
ఎవరికి అర్థం కాదు. భారతదేశంలో ఏ దేశంలో లేనంత కన్ఫ్యూజన్ ఉంది. ఎవరు దేవుడు అంటే తెలియదు, తలపట్టుకుంటారు. ఎతికి ప్రయాసపడి చాలా ప్రయాసలు పడిన తర్వాత మరి ఎవరు చెప్పారో తెలియదు. ఈ బాధ అంతా ఎందుకు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. అదేంటయ్యా అంటే ఎందెందు వెతికితే అందులో ఉన్నాడు ఆయన. ఇక ఎక్కడ ఉంటాడు ఇదంతా ఇంకా సమస్య లేదు, దేంట్లోనైనా చూడవచ్చు దేవుడిని. అందుకని వాళ్ళు వాడే పదం ఏంటంటే సర్వంతర్యామి. మనం వాడకూడదు. చాలా మంది తెలియక పాపం దేవుడు సర్వంతర్యామి అంటారు. ఆ పదం తప్పు, టెక్నికల్ గా అది తప్పు అన్నమాట. ఏంటయ్యా అంటే సర్వవ్యాపి అని చెప్పొచ్చు దేవుణ్ణి. అంటే అన్ని చోట్ల ఒకేసారి ఉంటాడు. ఈ రోజు ఇప్పుడు మనం పెరంగపురంలో ఉన్నాం కదా, ఇక్కడ ఉంటాడు, గుంటూరులో ఉంటాడు, విజయవాడలో ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, ఆఫ్రికాలో ఉంటాడు, ప్రపంచం అంతటా ఉంటాడు. అన్ని చోట్ల ఉంటాడు కానీ అన్నిట్లో ఉండడు. సర్వంతర్యామి అంటే మైక్ లో ఉంటాడు, దాంట్లో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు అన్నమాట. సో అలాగైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రియులారా, అలాగని కొనసాగుతూ ఉండగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటే తప్ప ఏ మనిషికి అర్థం కాదు. ఈవెన్ ప్రార్థనకి వెళ్ళినా చాలా మంది మేము చర్చికి వెళ్తున్నామని అంటారు, కానీ వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు, ఒక ప్రత్యేకత ఉండదు, ఒక సమర్పణ ఉండదు, ఒక పట్టుదల ఉండదు. కారణం ఏంటంటే ప్రత్యక్షత లేదు. దేవుడు ప్రత్యక్షమైతే జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మోషేకి ఏముందని చెప్పుకున్నాం మనం? ఎంత కోపం ఉంటే మనిషిని చంపేస్తారా చెప్పండి? కోపం ఉంటే ఒక మాట అంటారు, లేదా ఒక దెబ్బ కూడా చంపేయటం ఏంటి? అలాంటి వాడు దేవుడు ప్రత్యక్షమైతే ఎలా మారాడో తెలుసా? మోషేను చంపటానికి రాళ్ళు తీసుకుంటే ఇశ్రాయేలు సమాజం, ఆ ఇశ్రాయేలు సర్వ సమాజం ముందు మోషే సాగిలపడెను అని మనం చూస్తాం. ఏం చేశాడంట? ఒక్క మాట చదువుతాను, చాలా చోట్ల ఉంది ఆ మాట. అలా ఆయన చేసింది ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో ఇదే జరిగింది. కొంతమంది మోషేకు విరోధంగా లేచారు, ప్రజలందరినీ పురుకొల్పోయారు, అతని మీద విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? 16వ అధ్యాయం 3వ వచనం, సంఖ్యాకాండం 16:3 చదవండి. మోషే అహరోనులకు విరోధంగా పూర్పడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొంచున్నారు. ఏమన్నారంటే వాళ్ళందరూ లేచి, హలో మోషే, ఇంక మీతో మాకు పని లేదు, మేము పరిశుద్ధులమే, మేమే చూసుకుంటాం, ఇక నువ్వు చెప్పేది ఏం లేదు, నీతో మాకు పనే లేదన్నారు. ఇది చిన్న విషయం కాదు. మోషే ఐగుప్తు సకల భోగాలను వదిలిపెట్టి తన ప్రజల కోసం శ్రమ పట్టడానికి వచ్చాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, 24, 25, 26 వచనాలు. అయితే వారి కోసం తన సుఖాన్ని త్యాగం చేసి వచ్చి వారిని ఎంతో ప్రేమతో, భారంతో, బాధ్యతతో నడిపిస్తా ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే నీతో మాకు ఏం చేయాలి అని చెప్పండి. అదే మీరైతే ఏం చేస్తారు? నేనైతే ఏం చేశానంటే నాకు కూడా మీతో పని లేదు, మీ పని మీరు చూసుకోండి అనేవాడినేమో. కానీ ఆయన ఏం చేశాడు చూడండి, 4వ వచనం. మోషే ఆ మాట విని సాగిలపడెను. ఏం చేశాడు? సాగిలపడటం అంటే ఒకసారి ఎవరైనా చూపిస్తారా కదా? ఎవరు మోషే? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని సేవకుడు, తన ప్రజలను నడిపిస్తా ఉన్నాడు. ఇతను ప్రజలు అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఏం చేశాడంట? సాగిల పడ్డాడట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేవుని ప్రత్యక్షతలో. ఇలా చెప్పుకున్నాం, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, కొంచెం మన వాడుక భాషలో. వాస్తవానికి ఏదైనా జరిగితే కాళ్ళు పట్టుకొని నిలదీస్తారు ఎవరైనా, గొంతు పట్టుకొని కదా, అవునా? కానీ మోషే కాళ్ళు కొట్టుకుంటున్నాడు, అంతేగా? సాగిల పట్టం అంటే అంతే కదా. అలాగైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత ఉంది. దేవుని ప్రత్యక్షత కఠినాత్ముడైన వ్యక్తిని, క్రూరుడైన వ్యక్తిని, మూర్ఖుడైన వ్యక్తిని, కోపిష్టి అయిన వ్యక్తిని ఒక సాధువుగా,
ఒక శాంతమూర్తిగా కదా మార్చగలిగిన ఇది దేవుని ప్రత్యక్షతలో ఉంది. అలాగైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించేయండి. కేవలం మనం మోషే జీవితంలోనే కాదు, బైబిల్ గ్రంథంలో అనేక పౌలు గురించి చూస్తాం కదా. మనం ఆల్రెడీ అపోస్తుల కార్యాలు ధ్యానం చేస్తున్నాం. పౌలు అనేక మందిని కొడతా, అనేక మందిని హింసిస్తా ఉండేవాడు. ప్రభువుని నమ్ముకున్నాక ఎలా మారిపోయాడో మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుని ప్రత్యక్షత ఒక వ్యక్తిని మార్చేస్తుంది. అలాగైతే ఇక్కడ ఉన్న మనమందరం ఆలోచన చేద్దాం. ప్రార్థనకు వస్తున్నాం, బానే ఉంది. దేవుని మాటలు వింటున్నాం, బానే ఉంది. మనం మార్పు చెందామా? ఇంట్లో వాళ్ళు ఎప్పుడప్పుడు అంటా ఉంటారు, నువ్వు మారవా ఏంటి, నువ్వు మారవా అంటే ఏంటి? మారలేదు. ఇంకా మన మాటలు మారలేదు, మన చూపులు మారలేదు, మన ప్రవర్తన మారలేదు, మన నిర్ణయాలు మారలేదు. అలాగైతే ఎలా? అలాగైతే హోరేబులో దేవుని ప్రత్యక్షత ఉంది. దేవుని ప్రత్యక్షత మనల్ని మార్చేస్తుంది. హోరేబులో దేవుడు మాట్లాడాడు. ఎవరితో? మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడినప్పుడు మోషే జీవితం ఎలా ఉందో తెలుసా? మోషేతో ఇలా అన్నాడు, పొద మండుతా ఉంది, అగ్ని మండుతా ఉంది, కానీ పొద కాలిపోట్ల. సహజంగా మనకు తెలిసింది ఏంటి? ఎక్కడైనా అగ్ని వచ్చిందంటే అది చెట్టు అయినా, అది ఇల్లు అయినా, అది ఏదైనా కాలి బూడిదైపోవటమే. కానీ మంట వస్తుంది కానీ చెట్టు కాలట్లేదు, పొద. ఏందో చూద్దామని వెళ్తా ఉంది అన్నాడు మోషే. ఏం చెప్పాడు? ఏమన్నాడు చెప్తారా మీరు? మోషే వెళ్తా ఉంటే దేవుడు ఏమన్నాడో చూసి చెప్తారా? నీ అంత తెలివైన లెక్క లేదు, చూడకుండా చెప్పండి. ఇమ్మానుయేల్ చూసి చెబుదామని చూస్తున్నాడు కదా. ఏయ్, మీరిద్దరికి రండి, మీరిద్దరికి రండి, కాండి కూడా వీళ్ళు లోపల రండి రా, లోపల రండి. తలుపులు తీసేటప్పుడు వెళ్ళేటప్పుడు శబ్దం రాకూడదు, సరేనా? జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా వెళ్ళదు. సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుడు ఏమన్నాడంటే, నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధమైంది, పరిశుద్ధ స్థలం, కాబట్టి నీ చెప్పులు విప్పమన్నాడు. పరిశుద్ధ భూమే ఏమన్నాడు? పరిశుద్ధ స్థలం. అంతేనా? చూసి కూడా చెప్పట్లేదు. చూడండి ఏమన్నాడు, చెప్పండి అక్కడ ఏముందో. చెప్పే లాభం లేదు. అయ్యేం అవసరం లేదుగా, నేను చెప్తాను చూడు. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. ఏందో మరి దిక్కులు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. అక్కడ ఏముందో చదువు అంటే చదవట్లేదు. ఇంకేమన్నా లేదు చెప్పండి. కోనాయకుంటా ఏంటది, దాంట్లో ఏమో తీసుకెళ్ళి. సరే, జాగ్రత్తగా విన్నా. నేను మళ్ళీ చదువుకునే పని లేకుండా మీరు తీసిన వాళ్ళు చదవాలన్నది. ఓకే, రైట్. ఇక్కడ ఏమన్నాడంటే, నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ స్థలం, కాబట్టి నీ చెప్పులు విప్పమన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపంతోనే వెళ్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైంది. ఎందుకు పరిశుద్ధమైంది అంటే, అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి. కాబట్టి దేవుని దగ్గరికి ఎలా పడితే అలా వెళ్ళటానికి కుదరదు. అందుకే చాలా మంది రారు. ఏంటంటే చర్చికి రారంటే ఇదే సమస్య. ఎలా పడితే అలా రాకూడదు కదండి, మాకు అలవాట్లు ఉన్నాయండి, మాకు అది ఉందండి, మాకు ఇది ఉందండి అని చెప్తారు. అలాగైతే ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా దేవుడు మాట్లాడితే ఏం జరిగిద్దో చూద్దాం. చూడండి త్వరగా యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షత అంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ఏం జరిగిద్ది? యోబు గ్రంథం 42:2 చదువుతారా? నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. మొదటి మాట ఏంటంటే, దేవుడు మాట్లాడితే, దేవుడు ప్రత్యక్షమైతే ఏమైంది? దేవుడు అర్థమవుతాడు. ఏమన్నాడు ఇక్కడ యోబు? నీవు సమస్త క్రియలు చేయగలవని, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కాదని ఇప్పుడు తెలుసుకున్నానంటే, ఇప్పుడు దాకా ఏంటి?
ఇప్పుడు దాకా సరిగ్గా అర్థం కాలేదు, అవునా? ఏమైనా చేయగలదా అంటే ఏమో తెలియదు. ఆయన మాటలు ఎలా ఉంటాయి అంటే, ఇంకా నా పని అయిపోయింది, నా శరీరం కుళ్ళిపోయింది, ఇక మరలా నేను ఏమైతే నా పరిస్థితి అన్నట్లుగా మాట్లాడతాడు. అయితే ఆ సందర్భంలో, ఆ నిరాశలో దేవుడు ప్రత్యక్షమైతే ఇప్పుడు దేవుడు అర్థమయ్యాడు, చెప్తున్నాడు, నీవు సమస్త కార్యములు చేయగలవని, నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. 5వ వచనం చదవండి, 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నా. అలాగైతే ప్రియులారా, ఒకటి దేవుడు అర్థమవుతాడు, దేవుడు మాట్లాడితే, నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. రెండవది అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, దేవుడు ప్రత్యక్షమైతే ఒకటి దేవుడు అర్థమవుతాడు, రెండవది దేవుడు ప్రత్యక్షమైతే జీవితం మారిపోతుంది. మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం. అది పౌలు జీవితం ఇంతకు ముందున్నట్లుగా లేదు. ప్రభు ప్రత్యక్షమైన తర్వాత అతని జీవితం మారిపోయింది. దేవుడు అర్థమయ్యాడు అనుకోండి, మన జీవితం కూడా మారిపోతుంది. హోరేబులో ఏముందంటే దేవుని ప్రత్యక్షత ఉంది, దేవుడు మాట్లాడితే ఆయన అర్థమవుతాడు. రెండవది జీవితం మారిపోతుంది, జీవితం మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థమవుతుందా? అర్థమైంది అని ఎలా తెలుస్తుంది చెప్పండి? దేవుని వాక్యం నాకు అర్థమైంది అని ఎలా తెలుస్తుంది? ఏది అట్లా చూస్తున్నారు? వాక్యం ఒక వ్యక్తికి అర్థమైందని ఎలా తెలిసిద్ది? జీవితాన్ని బట్టే, జీవితంలో మార్పు కనబడిద్ది అన్నమాట. వాక్యం వింటా ఉన్నప్పుడు వాక్యం అర్థమైతే జీవితం ఏం కావాలి? మారాలి. జీవితం మారలేదంటే అర్థం ఏంటి? అంతేనా? అయితే చెప్పే వాళ్ళలో అన్నా మాలో అన్నా ఉంది, లేదా వినే దగ్గర మీ దగ్గర అన్నా ఉంది. ఓకేనా? కాబట్టి అర్థమైతే తప్పకుండా మన జీవితాలు మారాలి. ఓకే, రైట్, మంచిది. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే హోరేబులో దేవుని ప్రత్యక్షత ఉంది. దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు తన గురించి తాను తెలియజేసుకుంటాడు, మన జీవితాలని మారుస్తాడు. కాబట్టి దేవుని సన్నిధి అనేది మనకు అత్యంత ప్రాముఖ్యమైనది. అక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే, మోషే నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అరణ్యం అవతలికి వెళ్ళాడు. అక్కడ హోరేబు ఉంది, అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ లోకమనే అరణ్యాన్ని దాటుకొని మనం అవతలికి వెళ్తే తప్ప మన జీవితం బాగుపడదు, మన జీవితం బాగుండదు. ఇంకా యువతలే ఉంటే, ఇంకా లోకంలోనే ఉంటే, ఇంకా చీకటిలోనే ఉంటే, ఇంకా పాపంలోనే ఉంటే నష్టపోతాము అనేది మనం చూస్తున్నాం. ఇది మొదటి మాట. రెండో మాట చూద్దాం, చూడండి. రెండో మాట హోరేబులో ఏముంది? ఇంకా నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? నిర్గమకాండం 17వ అధ్యాయం ఇదిగో 6వ వచనం. అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రల్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళకి అరణ్యాలు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉండవుగా, అవునా? ఇళ్లలో ఉన్న వాళ్ళకే చాలా మందికి నీటి సమస్య వస్తుంది. ఆ మధ్య బెంగళూరులో ఎంత పెద్ద సమస్య వచ్చిందంటే, బళ్ళు కడుక్కుంటే, వాష్ చేసుకుంటే ఫైన్ అంట. అంటే లేవు, నీళ్ళు లేవు, జస్ట్ వాడుకోవటానికే అన్నమాట. కాబట్టి చాలా చోట్ల మనుషులు ఉన్నటువంటి ప్రదేశాల్లోనే నీటి సమస్యలు ఉంటున్నాయి. ఇక అరణ్యంలో అంటే చెప్పలేం, ఎక్కడో ఉంటాయి కానీ తెలియదు మనకి.
వాళ్ళకి నీళ్లు లేక వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు. నీళ్ళు లేకపోతే ఏమైంది? ఏం జరగదు అసలు నీళ్ళు లేకుండా కదా. ఏం చేసుకోలేము, ఇంట్లో ఏ పనులు జరగవు. ఈరోజు ఏంటి లేట్ అయిందంటే ఒక సమస్య ఏం చెప్పుకోవచ్చు మనం? వాటర్ సమస్య ఉంది. అలాగైతే ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం నీరుని ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. హోరేబులో ఏమున్నాయి? నీళ్లున్నాయి. హోరేబుకి వచ్చినప్పుడు బండను కొట్టినప్పుడు బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఇశ్రాయేలీలందరూ తృప్తిగా నీరు తాగి తమ దాహాన్ని తీర్చుకున్నారు. అలాగైతే దేవుని సన్నిధిలో ఏమున్నాయి? ఉన్నదే చెప్పండి, చెప్పిందే చెప్పండి. ఏమున్నాయి? నీరు. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యం మన దాహాన్ని తీరుస్తుంది. దేవుని వాక్యం మన ఆకలిని తీరుస్తుంది. నీరు ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అంటే, ఒకటి, నీటి ద్వారా పంటలు పండుతాయి, ఆహారం వచ్చేది దాని ద్వారానే. రెండు, నీటి ద్వారా శుభ్రం కూడా జరుగుతుంది, శుద్ధి. ఇల్లైనా ఒళ్ళైనా బట్టలైనా అన్నిటిని శుద్ధి చేసేదేంటి? నీరే. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంది, అది మనల్ని శుభ్రపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యం ఉంటుంది, నీరు మనల్ని శుభ్రపరుస్తుంది. మూడవది, నీరు మన దాహాన్ని తీరుస్తుంది. మన దాహాన్ని తీరుస్తుంది. అయితే ఆత్మ సంబంధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాహం ఉంటుంది. మామూలుగా నీటి దాహం అంటే అందరికి ఒకటే దాహం. దప్పుకు అవుతున్నాయి అంటే ఏం తీసుకుంటాం? నీరే. కానీ కొంతమందికి నీరుతో తీరని కొన్ని దాహాలు ఉంటాయి. చెప్పండి తగ్గగా. థమ్సప్ అంట. అంటే నేను భౌతిక సంబంధంగా మాట్లాడట్లేదు. ఏంటి, నీళ్ళైనా థమ్సప్ అయినా మజ్జిగ అయినా ఇవన్నీ మామూలే. కొంతమందికి ఉండే దాహాలు ఏంటంటే, ఉదాహరణకి కొంతమందికి ధనదాహం ఉంటుంది. డబ్బు చేతి నిండా ఉంటేనే వాళ్ళు నెమ్మదిగా ఉంటారు, లేకపోతే అబ్బో గందరగోళం అయిపోతారు అనమాట. డబ్బు కోసం ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే ఎలాగైనా డబ్బు సంపాదించాలి. అబద్ధం ఆడైనా, అన్యాయం చేసైనా, మోసం చేసైనా, అవతల వాళ్ళు ముంచైనా, ఏం చేసైనా సరే. ఇప్పుడు అందరికి పట్టిన ఒక దరిద్రం ఏంటంటే, తొందరగా ఏం చేయాలి? తొందరగా పైకి రావాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, తొందరగా పైకి రావాలని కనుక అడ్డదారులు వెళ్తే తొందరగా పైకి రావటం ఏమని తొందరగా పైకి పోతాం అని చెప్పాడు. అర్థమైందా? సరే, మనం త్వరగా ముందుకు వెళ్దాం ప్రియులారా. నీరు అనేది మనకెంతో అవసరమైంది. దేవుని పిల్లలంగా ఇక్కడ మనం ఆలోచిస్తుండగా హోరేబులో నీళ్లున్నాయి. ఈ నీరు మన దాహం తీర్చేది. ధనదాహం కొంతమందికి ఉంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని బైబిల్ చెప్తుంది. చెప్పండి, ఇక్కడున్న మీలో ఎవరైనా నాకు చాలు డబ్బులు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ 1 కోటి రూపాయలు ఇస్తే చాలంటారా? పెరింపురం అంతా రాసిస్తే చాలంటారా? లేదు. మానవుని యొక్క హృదయం ఎలాంటిదో తెలియజేయడం కోసం ఇలా మనం ఆలోచించవచ్చు. సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఎవరన్నా వెళ్తా ఉంటే చూసి నడుచుకుంటా వెళ్తున్నాడు అనుకోండి, ఇలా అనుకుంటాడట, నాకు కూడా ఓ సైకిల్ ఉంటే బాగుండు అని. సైకిల్ వచ్చింది అనుకోండి, దేవా సైకిల్ ఇచ్చావు నీ స్తోత్రం అనుకుంటాడా? బైక్ మీద వెళ్తా ఉంటాడు, వాళ్ళని చూసి నాకు కూడా బైక్ ఉంటే బాగుంది అనుకుంటాడు. ఫోన్ లేని దేవుడు బైక్ ఇచ్చాడు అనుకోండి, అందరితో తృప్తి పడతాడా? కారు, నాకు కూడా కారు కావాలి. పోనీ కారు ఇచ్చాడు అనుకోండి, తృప్తి పడతాడా? బైక్ చూస్తాడు, విమానంలో వెళ్తున్నారు, నేను కూడా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మానవ జీవితం తృప్తి చెందనిది. అలాగైతే ప్రియులారా, మానవ జీవితాన్ని తృప్తి పరచగలిగింది దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం మాత్రమే. ఉదాహరణకి మనం కొన్ని వాక్య భాగాలని ఆలోచన చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన దేవుని వాక్యం యొక్క విశిష్టతను తెలియజేసేదన్నమాట. మీకు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే, దేవుని వాక్యం ఎంత విలువైందో, ఎంత అవసరమైందో, ఎంత ప్రయోజనకరమైందో అబ్బబ్బబ్బ ఎన్ని కోణాల్లో చెప్పాడో ఈ 119వ కీర్తనలో ఈ కీర్తన రాసిన ఆయన చెప్పడానికి వీల్లేదన్నమాట. చదువుదాం మొదటి నుంచి కొన్ని
చదవండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకోవారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఇలా మనం చదువుకుంటూ వెళ్తే దేవుని ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, కట్టడలు ఇలాంటి పదాలన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలే అన్నమాట. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ అది వెలుగని, దేవుని వాక్యం కదా ఆదరిస్తుందని, బ్రతికిస్తుందని, దీపంలాగా ఉంటుందని ఎన్ని మాటలు చెప్పాడో మనం చెప్పుకుంటా వెళ్ళొచ్చు ఇందులో. అలాగైతే ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. చూడండి 119వ కీర్తనలో ఏంటి చదవండి. ఈ వాక్యము నన్ను దర్శించున్నది. చదవండి. ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఎంత వచ్చిన అంత 50 50లో ఏముంది? ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇలాంటి మాటలు మనం ఈ 119వ కీర్తనలో ఎన్నో చూడగలం అన్నమాట. దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యం మనకు నెమ్మదిని కలిగించేది, దేవుని వాక్యం మనల్ని ఆదరించేది, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరిచేది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మాత్రమే మనల్ని తృప్తిపరచగలదు. అవునా? నిన్న వాక్యం చదువుతా ఉన్నాడు మన యదిత్య, కీర్తన గ్రంథం చదువుతున్నాడు. ఇప్పుడు చదువుతా ఉంటే దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు నాకు ప్రభువు మెదడు దొరికినంత తృప్తి కలిగింది అని దావీదు చెప్తాడు కదా. అలాంటి మాటలు చదువుతా ఉన్నాడు. అలాగైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుడు మన దాహాన్ని తీర్చేవాడు. కొంతమందికి ధనదాహం ఉంటుంది, ఇంకా చెప్తారా? కొంతమందికి బట్టలు ఎన్నుండా సరిపోవు, కొంతమందికి ఏమంటారు ఆభరణాలు ఎన్నున్నా సరిపోవు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే కొంతమందికి అధికార దాహం, రకరకాల దాహాలు ఉన్నాయి. వీటిని ఎవరు తీరుస్తారు? వీటన్నిటికంటే ముఖ్యంగా పాపదాహం ఉంది. ఇది తీరేది కాదు, ఇది తీరేది కాదు. యోహాను సువార్తలో ఇలాగే పాపదాహంతో ఉన్న ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె దాహంతో వచ్చింది. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఆమెకున్నటువంటి నిజమైన దాహాన్ని తీర్చడానికి. ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అంటేను కుదరదండి, మీ కులం వేరు మా కులం వేరు అన్నాడు. అంతే కదా, మీరు యూదులు మేము సమరీలం, మీరు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నారంటే ఇలా చెప్పింది అనమాట. అలా వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉండగా ఆయన ఏమన్నాడంటే, అసలు నీళ్ళు అడుగుతుంది ఎవరో తెలిస్తే నువ్వే ఆయన్ని అడుగుతావు, నేనిచ్చే నీళ్లు తాగితే ఎలా ఉంటదంటే 13వ వచనం చూడండి. 13 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లను నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండదని ఆమెతో చెప్పాను. వానికిచ్చు నీళ్లు ఏంటంట? నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గ లాంటి. ఆయన ఇచ్చిన తర్వాత మనలోనే ఒకసారి ఇస్తాడట. ఇక మనలో నుంచే ఒక నీటి బుగ్గ అంటే తెలుసా మీకు? ఊట వస్తూనే ఉంటే దాంట్లో నుంచి. అలాగే మనలో నుంచి అలాగ ఊరేటట్లుగా, జీవం వచ్చేటట్లుగా ఆయన ఇస్తాను అని చెప్తున్నాడు. అలాగైతే ప్రియులారా, ఈ భూమి మీద ఇదిగో ఈ సహోదరి తనకున్నటువంటి దాహం వేర్లేండి. ఆ దాహాన్ని తీర్చడానికి ప్రభు అక్కడికి వచ్చాడు. ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆమె దాహం తీరిపోయింది. కాబట్టి రాయబడిన మాట ఏంటంటే, ఆ బావి దగ్గరే ఆ కుండని వదిలేసి వెళ్ళిపోయింది. అలాగైతే పాప దాహంతో మానవుడు జీవిస్తా ఉన్నాడు. అది తీరనిది, అది ప్రభు మాత్రమే తీర్చగలడు అన్నమాట. హోరేబులో నీళ్లున్నాయి, మన దాహం తీరుతుంది అనేది మనం చూస్తా ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, హోరేబులో ఏముంది? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతారా?
ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనం. హోరేబు నుండి శేయీరు మన్యపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సిహోనును, అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తరువాత 40వ సంవత్సరంలో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యొర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లా నేను మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగ సెలవించెను. ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలును. బాగా గమనించండి. ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును అరాబాలోను మన్యములోను 9వ వచనం చదివేనైనా 9వ వచనం. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. అయిపోయిందా? 9వ వచనం. 9:10. సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే హోరేబులో ఏముంది అంటే మూడవదిగా మన బాధ్యతను గుర్తు చేసే స్థలం అని చెప్పుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఉన్నారు కొంతకాలం, దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఇక్కడ ఉన్న కాలం చాలు, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి బయలుదేరాలి, ప్రయాణం అవ్వాలి, ముందుకి వెళ్ళాలి. అలాగైతే హోరేబు అనేది మన బాధ్యతను గుర్తు చేసే స్థలం. కొన్నిసార్లు మనం బాధ్యతను మర్చిపోతాం, కొన్నిసార్లు మనం ఏం చేయాలో మనం అనుకుంటాం కానీ మర్చిపోతాం, అలాగే ఆగిపోతాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడి ఆయన మన బాధ్యతలు గుర్తు చేసి మనం ఏం చేయాలో, మనం పని చేయాలా, మనం ప్రయాణం చేయాలా, మనం పరిచర్య చేయాలా, ఏం చేయాలో మన బాధ్యతను ఆయన మనకు గుర్తు చేస్తాడు. ఒకవేళ మోషే చెప్పుకోకపోతే ఇంకా ఎంతకాలమైనా ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉండేవారేమో. అలాగైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటుండగా హోరేబులో బాధ్యతలు గుర్తు చేసే స్థలం. 1 దేవుని ప్రత్యక్షత ఉంది, 2 నీరున్నాయి, 3వది బాధ్యతను గుర్తు చేసే స్థలంగా ఇక్కడ హోరేబుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగైతే ప్రియులారా, మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా. మనం ఋతు గ్రంథాన్ని చివరిసారిగా బుధవారం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే బాధ్యత గల బోయోజుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే ఈ బాధ్యతలో లేకపోతే ధర్మం అని చెప్పుకున్నాం, బంధు ధర్మం దగ్గర కదా. తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నటువంటి బాధ్యత ఏంటో, భార్య భర్తలకు ఉన్నటువంటి ధర్మం లేదా బాధ్యత ఏంటో, ఆ తర్వాత బంధువులు బాధ్యత ఏంటో, ఆ తర్వాత దేవుని పట్ల మనకున్న బాధ్యత ఏంటో, కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేయగలిగాం. అలాగైతే మనం బాధ్యత లేని వాటిగా ఉండకూడదు, మనం బాధ్యత కలిగి ఉండాలి. దేవుని సన్నిధి లేదా హోరేబు మనకి ఆ బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. ఉదాహరణకి మనం ఒకసారి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళి మరలా మనం వెనుకొద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను. మొర్దెకై ఎస్తేరుపై తన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతని భార్య అయిన జెరూషను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. ఇక్కడ జరిగిందంతా మనకు తెలుసు కదా, ఒకసారి గుర్తు చేస్తాను. అదేంటంటే అహష్వేరోషు రాజు గారు సడన్ గా ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ హామాను అనే ఒక వ్యక్తిని తన రాజ్యంలో హెచ్చించాడు. అది ఎవరికి సమస్య లేదు, ఆయన ఇష్టం, ఎవరినైనా హెచ్చించవచ్చు, ఎవరికి ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఆయన చేయకూడని ఒక పని చేశాడు. అది ఆవేశంలో చేశాడో అజ్ఞానంగా చేశాడో మనకు తెలియదు. అదేంటంటే సహజంగా రాజుగారు వస్తుంటే ఎవరైనా
నమస్కారం చేస్తారు. కానీ హామానుకు చేయాల్సిన అవసరం లేదు. అది ఇతనేమన్నాడంటే అందరూ హామానుకి నమస్కారం చేయాలి అని ఒక చట్టం లాగా పెట్టేశాడు అనమాట. హెచ్చించి అందరూ హామానుకి నమస్కారం చేయాలని. ఇప్పుడు రాజుగారు వచ్చినా నమస్కారం చేస్తున్నారు, హామాను వచ్చినా అందరూ తల వచ్చి నమస్కారం చేస్తున్నారు. అయితే మొర్దెకై హామానుకి వంగలేదు, నమస్కారం చేయలేదు. అప్పుడు హామానుకు కోపం వచ్చింది. అందరూ చేస్తున్నారు, ఆయన ఎందుకు చేయలేదో తెలియదు, ఏంది ఆయన వదిలేస్తే పోయేది కదా, అట్లా కాదు, ఇతను నాకు నమస్కారం చేయట్లేదు, నాకు ఇంత గొప్ప గౌరవ ఘనత రాజుగారు ఇచ్చే ఉపయోగం ఏముంది అని చెప్పి అతను ఎవరో కనుక్కున్నాడు. ఒక ఆలోచన వేశాడు, అసలు వాళ్ళ జాతినే లేకుండా చేయాలి. చూసారు ఎంత క్రూరమైన ఆలోచన. ఎవరో ఒక వ్యక్తి ఏదో అతని పరిస్థితి ఏంటో సందర్భం ఏంటో తెలుసుకోకుండా అతను నమస్కరించలేదని అతని జాతి మొత్తాన్ని చంపేయాలనుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రాజుగారితో మాట్లాడాడు. చెప్పాను కదా, ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. యూదులందరూ వాళ్ళు మంచోళ్ళు కదండి, ఏదో వాళ్ళ మీద చెప్పి వాళ్ళందరినీ చంపేద్దామంటే సరే పోనీ ఇష్టం అని చెప్పి రాజుగారు సరే అన్నాడు. డేట్ కూడా ఫిక్స్ అయింది, ఫలాని రోజు ఫలాని సమయంలో షూషను కోటలోని ప్రపంచంలో ఉన్న యూదులందరినీ చంపేయాలని ఒక చట్టం వచ్చింది. అయితే అదే యూదురాలు ఆ రాజుగారికి భార్యగా రాణిగా అప్పటికే వెళ్ళిపోయింది, సెలెక్ట్ అయింది అనమాట. దేవుని ఏర్పాటు ఇదంతా, ముందుగానే దేవుడు అలా పంపించాడు ఆమె. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆజ్ఞ వచ్చేసరికి ఈ మొర్దెకైకి చాలా బాధేసి ఆయన బట్టలు తీసేసి గోనె బట్ట కట్టుకొని ఉన్నాడట. ఆ సంగతి ఎవరో చెప్పారు ఆమెకి. చెప్తే ఏంటి బట్టలు పంపించింది, బాబాయ్ ఏంటి నువ్వేంటి ఇట్లా ఉన్నావంట, బట్టలు కట్టుకో బాగుండు, రాజుగారి దగ్గర ఈ అంతఃపురంలో ఎలా ఉంటే ఎలా బాగుండదు కదా అని పంపిస్తే ఆయన బట్టలు తిరిగి పంపించేసి విషయం చెప్పాడు. ఏంటంటే యోధా జాతి అంతా ప్రమాదంలో ఉంది, ఇప్పుడు నువ్వు రాజుగారి భార్యగా ఉన్నావు, ఆజ్ఞ జారీ చేసింది ఆయనే, నువ్వేదో ఒకటి చెయ్యాలి అంటే ముందు ఆమె ఏం చెప్పిందంటే, ఏమండి ఇక్కడున్న చట్టాలు మీకు తెలియదు, రాజుగారు పిలవకుండా వెళ్తే రాజుగారు చంపేస్తాడు, నిజమే అది, కాబట్టి నేనేం చేయలేను, నిస్సహాయంగా ఉన్నాను అని చెప్తే అప్పుడు మొర్దెకై చెప్తున్నాడు. 14 వచనం మరలా చదవండి ఇప్పుడు, 5:14. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమని. తన బాధ్యతని మొర్దెకై గుర్తు చేస్తున్నాడు. నువ్వు అక్కడ ఉన్నావు, నేను లేను, నన్ను రానివ్వరు రాజు దగ్గరికి, నన్ను మాట్లాడినెవరు, నేను మాట్లాడిన నా మాటకి విలువ ఉండదు, ఈ సమయాన్ని బట్టే వచ్చేవేమో ఒకసారి ఆలోచించుకో అంటూ ఒక మంచి మాట అన్నాడు. ఈ సమయంలో కనుక నువ్వు బాధ్యత లేకుండా నాకెందుకులే అని మౌనంగా ఉంటే యూదులను దేవుడే వదిలిపెట్టాడు. ఆ మాట చూసారా, యూదులకు సహాయం మరి ఒక దిక్కు నుండి వస్తుంది, మరి ఒక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు నశిస్తారు, ఎందుకని స్వార్థపూరితంగా ఉన్నందుకు. అలాగే ఈ సమయాన్ని బట్టే నువ్వు వచ్చేవేమో ఆలోచించుకో అని చెప్తున్నాడు. తన కర్తవ్యాన్ని తన బాధ్యతని మొర్దెకై గుర్తు చేసిన తర్వాత, ప్రారంభంలో నేనేం చేయలేనని చెప్పింది, ఆ గుర్తు చేసిన తర్వాత ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది, వెళ్ళింది, ప్రార్థన చేస్తానని చెప్పింది, నా కోసం కూడా ప్రార్థన చేయండి అంది. 16వ వచనం చదవండి, 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులను అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. అంటే రాజుగారు పిలవకుండా వెళ్తే భార్యనైనా చంపేస్తాడంట. వాళ్ళ చట్టాలు అలా ఉన్నాయి, పిలిస్తేనే వెళ్ళాలి. చాలా కాలం ఏంటండి నన్ను పిలవలేదు, పిలవకుండా వెళ్ళలేను, నేనేం చేయలేను అంటే మొర్దెకై చాలా ఇదిగా చెప్పాడు గట్టిగా, ఈ సమయాన్ని బట్టే నువ్వు వచ్చేవేమో ఒకసారి ఆలోచించుకో, నీ బాధ్యత ఉంది, ప్రజలందరూ ప్రమాదంలో ఉన్నారు, నువ్వు మౌనంగా ఉంటే
సహాయం ఏదో దిక్కు నుంచి వస్తుంది, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఉన్న ఇంట్లోనైనా, మనం ఉన్న సంఘంలోనైనా, మనం ఉన్న సమాజంలోనైనా పరిస్థితులు ఇలా ఉంటా ఉన్నప్పుడు మనం బాధ్యత లేకుండా ఉండకూడదు. హామాను అపవాదికి సాదృశ్యంగా ఉంటే, అపవాది తన మాట వినని వారిని, తనకు లోబడని వారిని, లేదా తనకు ఇష్టంగా లేని వారిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు? మన సహోదరులే కదా. వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా అందరూ మనుషులే కదా, అందరినీ దేవుడే కదా చేసింది. మరి ఇప్పుడు వాళ్ళ విషయంలో మనకున్న బాధ్యత ఏంటి? ఒకటి, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నశించిపోకుండా, అపవాది చేతిలో పడి నశించిపోకుండా, ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. మనం బాధ్యత కలిగి ఉండాలి. మన బాధ్యతను గుర్తు చేసే స్థలం హోరేబు. మనం ఎలా ఉండాలి? బాధ్యతగా ఉండాలి. ఎవరికి ఏమైతే నాకెందుకు, నేను బాగానే ఉన్నానుగా అనుకోకూడదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీవును నీ ఇంటి వారును నశిస్తారు. ఇప్పుడు చంపటం మొదలు పెట్టారు అనుకోండి, యూదులు ఎవరో మొత్తం తీస్తారుగా కులగణన. ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నారనే దానికోసమే, సరేనా? ఇప్పుడు యూదులు ఎంతమంది ఉన్నారో లెక్క తీయండి అన్నప్పుడు ఆ యూదుల్లో ఎస్తేరు కూడా వస్తుందిగా, అవునా కాదా? ఎస్తేర్లు కూడా చంపేస్తారు. కాబట్టి నువ్వు తప్పించుకుంటావు అనుకున్నావేమో, బాధ్యత లేకపోతే నష్టపోతాం మనం. నాకెందుకు అనుకుంటే మన దగ్గరికి కూడా వస్తుంది అది. కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచన చేద్దాం. అందుకనే చాలా కాలం క్రితం హృదయాన్ని బాగా బాధ పెట్టేటువంటి ఒక సన్నివేశం జరిగింది. నడి రోడ్లో ఒక కుర్రోడిని నరికి చంపారు. కారణాలు నేను చెప్పదలుచుకోలేదు. ఏం జరిగింది ఏంటి అనేది అందరూ చూశారు, చూస్తూ ఉన్నారు. కొంతమంది వీడియోలు తీస్తూ ఉన్నారు. ఎక్కడో కాదు, వినకొండలోనే జరిగింది. వీడియోలు తీస్తూ ఉన్నారు. ఎవరు అడ్డుకోలేదు. కళ్ళ ముందే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపుతూ ఉంటాడు. అప్పుడు ఒక వ్యక్తి, కొంచెం సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఒక ఆర్ట్ వేసాడు అన్నమాట, చిత్రం గీశాడు. ఒక పక్కనేమో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపుతున్నట్టు, ప్రజలు నిలబడి ఆ విషయాన్ని చోద్యం చూస్తున్నట్లు. మరో పక్కనేమో ఒక పక్షి చనిపోతే పక్షులన్నీ వచ్చి దాని దగ్గర ఉన్నాయి. అతని కింద రాసింది ఏంటంటే, పక్షులకు ఉన్నంత ఇంగిత జ్ఞానం కూడా మనిషికి లేకుండా పోయింది. మీరు చూడండి, ఒక కాకిని అక్కడ పడి ఉండటం చూడండి, దగ్గరకు కూడా రాని ఒక ఆకులు, అవునా? పొడిచి పొడిచి మనల్ని ఇబ్బంది పెడతాయి. ఇలా మీరు దేన్నైనా తీసుకోండి. ఒక కోతిని ఏమన్నా అనండి, ఎక్కడెక్కడ ఉన్న కోతులన్నీ వస్తాయి. మన జీవితంలో కోతి జోలికి పోకూడదు అనిపిస్తాయి. నిజం, నేను కళ్ళారా చూశాను అలాంటివి. కానీ ఒక మనిషి, సాటి మనిషి పాడైపోతా ఉంటే, పతనమైపోతా ఉంటే, నష్టపోతా ఉంటే మనకి కనీసం పట్టింపు కూడా లేదు అంటే మనల్ని ఏమనాలి చెప్పండి? మనుషుల్లో మానవత్వం ఎక్కడుంది? అలాగైతే రెండు కోణాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి కోణం ఏంటయ్యా అంటే, అది జనరల్గా భౌతిక కోణం. ఇది ఎవరైనా ఏదైనా అవసరాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు, మనం చేయగలిగినప్పుడు, మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం తప్పకుండా సహాయం చేయాలి. రెండవది అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే, దేవుణ్ణి ఎరగకుండా లోకంలో, చీకట్లో, పాపంలో ఉండి నశించిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం తప్పకుండా ప్రభువులోనికి తీసుకురావాలి. అది మన బాధ్యత. విశ్వాసుల బాధ్యత ఏంటి? దేవుని పిల్లల బాధ్యత ఏంటి చెప్పండి? రావటం పోవటమేనా? ఏం బాధ్యత లేదా? అలాగైతే ఇప్పుడు ఇలా మనం ఆలోచన చేస్తూ ఉండగా, వాస్తవానికి ఈరోజు సువార్త చేయాల్సింది కానీ అనివార్య కారణాలను బట్టి పోస్ట్ పోన్ చేసాం. తర్వాత నేను మీకు ఆ విషయాలు తెలియజేస్తాను, ఎందుకు ఏంటి అనేది. ప్రార్థన చేద్దాం. మనం అందరం సువార్త కోసం ముందుకెళ్దాం. అందులో ప్రకటనలో ఒక ప్రకటన చదివారు, మీరు గమనించారు ఏదో, సువార్తకున్న ఆటంకాలు తొలగిపోయి అనుకూలతలు ఉండాలని. భవిష్యత్తులో సువార్త ప్రకటించడానికి బహుశా మనకంత ఏమంటారు, అనుకూలమైన వాతావరణాలు ఉండకపోవచ్చు. అదేంటో తెలియదు కానీ ఎక్కడో ఏదో జరిగితే దాన్ని తీసుకొని అది అందరికీ చుట్టేసి ఇదిగో ఇలాంటి వాళ్ళు వీళ్ళని ఒక విరోధాన్ని, ఒక ద్వేషాన్ని ప్రజల్లో వచ్చేటట్టు చేస్తున్నారు కొంతమంది, వచ్చేసింది. కాబట్టి మనం వెళ్ళి ప్రభు గురించి చెప్పటం అనేది సాహసోపేతమైంది.
అయితే ఆగటమే ఉండదు. వాళ్ళు ఏమన్నా సరే మనం వెళ్తాము, చెప్తాము, వింటే వింటారు, లేకపోతే వచ్చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే ప్రార్థన చేయాలి. ఇలా చెప్పి నేను ముగిస్తాను. దావీదు కాలంలో ఒకసారి ఒక యుద్ధానికి వెళ్ళవలసి వస్తే కొంతమంది మేము రాలేమండి భయపడో ఎట్టన్నా కానీ కొంతమంది మేము రాలేమన్నారు. కొంతమంది వెళ్ళి ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి ఓడించి శత్రువుల దగ్గర నుంచి ఏమంటారు దోపుడు సొమ్ము అంటారు అనమాట, వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని అందరూ పంచుకుంటా ఉంటే ఒక అతను లేచి అన్నాడు, ఏమండి రాజుగారు, మనతో పాటు యుద్ధానికి రాకుండా వీళ్ళు ఇక్కడే ఉన్నారు, వీళ్ళకి ఇందులో వాటా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పాడు. అప్పుడు దావీదు ఆలోచించి ఏం చెప్పాడంటే, మీరు చెప్పేది కరెక్ట్ కాదు, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి ఎంతో, ఆయుధాల దగ్గర కాపలా ఉన్న వాళ్ళకి కూడా అంతే. వాళ్ళు రాలేకపోయినా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కాపలా ఉన్నారు, మన వస్తువులకి మనకున్న వాటన్నిటికీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి ఎంతో, కాపలా ఉన్న వాళ్ళకి కూడా అంతే. కాబట్టి మేము యుద్ధానికి వెళ్తున్నాం, సువార్తకి వెళ్తాం అంటే యుద్ధానికి వెళ్తామే. రాగలిగిన వారు రండి, రాలేకపోతే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి ఖర్చు లేదు, కష్టం లేదు, దానికి చదువు అక్కర్లేదు, తెలివి అక్కర్లేదు. ప్రార్థన చేయండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే, మేము వెళ్ళి సువార్త చేస్తే, ఎవరైనా రక్షించబడితే అందులో మీకు భాగం, మాకు భాగం. ఇక్కడ కాదులే, పరలోకంలో ప్రభు ఇస్తాడు. సరేనా? మళ్ళీ ప్రార్థన చేస్తే భాగం అన్నాడు అని తెచ్చిస్తాడు అనుకున్నారు. మన దగ్గర ఏముంది? ఇచ్చేదంతా మాకైనా మీకైనా ఆయనే. కాబట్టి ప్రార్థన చేయండి, అవకాశం ఉన్న వాళ్ళు పని చేయండి, పరిచర్య చేయండి. నేను చెప్పాలనుకున్నది ఏంటయ్యా అంటే, అది స్వార్థ అయినా, అది సంఘంలో ఏదైనా పరిచర్య అయినా, అది ఏదైనా సరే మనం బాధ్యత కలిగి ఉండాలి. ఇది నాది, ఇది నా పని అనుకోవాలంతే, లేకపోతే కష్టం అన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనసులో పెట్టుకుందాం, టక్టగా ముగించుకుందాం. హోరేబులో ఏముంది? మొదటి మాట హోరేబులో ఏముంది? ఎవరు చెప్పారు? ఏముంది? పరిశుద్ధత. ఇంకెవరు చెప్పారు? మీరు సరిగ్గా ఎంటలేదు అన్నమాట. హోరేబులో ఏముందంటే ప్రత్యక్షత. ఏంటిది? పరిశుద్ధత కాదు. పరిశుద్ధత ఉంటుంది, అది వేరే విషయం. అక్కడ ఆయన చెప్పిన మాటలు చెప్పాను కదా, ఏదో ఒక మాట పట్టుకోవటం కాదు, ఆ పాయింట్ ఏంటో చెప్పాలి. అంటే అది కూడా మనం చెప్పుకున్నాం. కానీ అక్కడ ఏముంది అంటే ప్రత్యక్షత. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం జరిగిద్దని చెప్పుకున్నాం? అదే మాట్లాడతాడు. ప్రత్యక్షం అవటం అంటేనే మాట్లాడటం. మాట్లాడితే ఏమైంది? ఒకటి, దేవుడు అర్థం అవుతాడు. మరి అర్థమయ్యాడా? ఎంతకాలం చూస్తున్నావు? నెంబర్ 1. రెండవది, అర్థమైతే మార్పు చెందావా? 2, హోరేబులో ఏముంది? నీళ్లు ఉన్నాయి. ఈ నీరు దాహాన్ని తీర్చేది. తీరిందా దాహం? తీరితే ఇంకెక్కడ పడితే అక్కడికి వెళ్ళాం. ఇంకా సరేనా? ఎక్కడ ఉంటాం? దేవుని సన్నిధిలోనే ఉంటాం. అటు ఇటు ఒకటి వెళ్తున్నాం అంటే ఏంటి? తీరలా. ఇంకా చెప్పానుగా, అందరికి ఒకటే ఉండదు, రకరకాల దాహాలు ఉంటాయి. నెంబర్ 3, మూడోది హోరేబులో ఏముంది? బాధ్యత ఉంది. మనమందరం బాధ్యతగా ఉండాలి. ఏదో అన్నట్టు కాకుండా మనమందరం ఒక కుటుంబంగా మనం గతంలో చెప్పుకున్నాం. కాబట్టి మనం బాధ్యతను గుర్తు చేసే స్థలం. ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి, ఇంకెప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది రాసుకుంటున్నారు కాబట్టి. హోరేబులో విధేయత మరియు సమర్పణ ఉంది. విధేయత సమర్పణ నేర్పే స్థలం అన్నమాట. దానికి రెఫరెన్స్ ఏంటంటే నిర్గమకాండం 33వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. విధేయత మరియు సమర్పణ నేర్పే స్థలం హోరేబు. నిర్గమకాండం 33, 3 నుంచి 6 వచనాలు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే హోరేబు దేవుని భయాన్ని నేర్పే స్థలం. దేవుని భయం, దేవుని పట్ల భయాన్ని నేర్పే స్థలం. ద్వితీయోపదేశకాండం 4:10. దేవుని భయము నేర్పే స్థలం హోరేబు, ద్వితీయోపదేశకాండం 4:10. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే నిబంధన చేసిన స్థలం హోరేబు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వచనం. నిబంధన చేసిన స్థలం ద్వితీయోపదేశకాండం 5:2. ఆ తర్వాత ఆజ్ఞలు ఇచ్చిన స్థలం
మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమాకాండంలో, మలాకీలో మనం ఈ మాటలన్నీ చూస్తాం. చివరిగా కృంగిపోయినప్పుడు బలపరిచే స్థలం హోరేబు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8-9 వచనాలు. కృంగిపోయినప్పుడు ఆదరించే స్థలం. రాజుల మొదటి గ్రంథం ఎంత చెప్పాను? 19వ అధ్యాయం 8-9 వచనాలు. కాబట్టి ఈ మాటలు మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలో అన్నీ ఉన్నాయి. లోకంలో మనం ఎక్కడున్నా మనకేమీ దొరకవు. హోరేబు అంటే దేవుని సన్నిధి లేదా సంఘంకి సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవుని సన్నిధికి వస్తే ఇవన్నీ మనకు దొరుకుతాయి. కృంగిపోయినప్పుడు కదా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఒకరినొకరు ఆదరించుకుంటాం దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుని సన్నిధికి దయచేసి ఎవరు దూరం కావద్దు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ ఆనందాన్ని, ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం అందరం అనుభవిస్తూ చక్కగా దేవునిలో ముందుకు కొనసాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను మనం మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలో ఏమేమి ఉన్నాయో వాటిని మనం అందుకొని వాటి ద్వారా మనం బలపరచబడి, ధైర్యపరచబడి ముందుకు సాగటానికి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. అలా సహాయం చేయమని ప్రభువును కోరుకుందాం.